హలో ఆల్. టుడే రెసిపీ ఈజ్ వెజ్ శాండ్విచ్. సో ఇంట్లో ఈజీగా అండ్ హెల్తీగా ఏదైనా రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా చేసి చూడండి. చాలా హెల్తీ అండ్ మనకి స్టమక్ ఫుల్గా ఉంటుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడు తిన్నా స్టమక్ ఫుల్ అయిపోతుంది. సో వీటి కోసం నేను ఈచ్ 1 కప్ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ ఫైన్గా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. 1 కప్ క్యారెట్, 1 కప్ లాట్యూస్ అండ్ 1 కప్ ఆనియన్, 1 కప్ క్యాప్సికమ్, 1 కప్ క్యాబేజ్. సో వీటితో పాటు ఒక కప్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ ఏంటంటే మీకు ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవాలంటే ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లైట్గా బటర్లో కానీ ఆయిల్లో కానీ. సో నేను అవి యూస్ చేయాలనుకోవట్లేదు, బటర్ కానీ ఆయిల్ కానీ. డైరెక్ట్గా చిన్న చిన్న పీసెస్ని యాడ్ చేస్తాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ సీజనింగ్ కోసం నేను ఆరిగానో తీసుకున్నానండి. అండ్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాజ్ పర్ అవర్ టేస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మయోనీస్ యాడ్ చేయాలండి. మయోనీస్ లేదు, వెజ్ మయోనీస్ లేదు అనుకున్న వాళ్ళు మనం కర్డ్ తీసుకుని బాగా బీట్ చేసి కర్డ్ ఎప్పుడైతే సాఫ్ట్గా అవుతుందో సో ఆ సాఫ్ట్ కర్డ్ని యాడ్ చేసుకోండి ఈ వెజిటబుల్స్కి. అండ్ నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయాలి. చిల్లీ ఫ్లేక్స్ లేదన్న వాళ్ళు ఇట్లా హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకుని యాడ్ చేయండి. మనకి ఈ వెజ్ సలాడ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఈ వెజ్ సలాడ్ తినాలంటే యాజ్ ఇట్ ఈస్ ఇట్లా వెజ్ సలాడ్ తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ లేదు వెజ్ శాండ్విచ్ కావాలనుకుంటే 2 పీసెస్ బ్రెడ్ తీసుకుని దానిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఈ స్టఫ్ ఒక బ్రెడ్ పీస్ పైన ఈ స్టఫ్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇంకో బ్రెడ్ పీస్ పెట్టేసి తినేసేయండి. మనకి క్రిస్పీగా వెజ్ శాండ్విచ్ కావాలి అనుకుంటే కొంచెం బటర్ యాడ్ చేయండి. కొంచెం బ్రెడ్కి బటర్ యాడ్ చేసి దానిపైన ఈ స్టఫ్ పెట్టి దానిపైన ఇంకో బ్రెడ్ పీస్ యాడ్ చేయండి. ఇలా తీసుకుని ఈ శాండ్విచ్ తీసుకుని ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ 180 degrees దగ్గర 5 minutes కొంచెం ఫ్రై చేసుకోండి. ఆరెల్స్ ఇవి లేవు అనుకుంటే ప్యాన్ మీద ఒక 5 minutes అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోండి. మీకు వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. సో ఈ వెజ్ శాండ్విచ్ తీసుకుని మనం ఇట్లా టమాటో కెచప్తో కానీ నార్మల్ యాజ్ ఇట్ ఈస్ కానీ ఇట్లా తీసుకుని తినచ్చు. చాలా టేస్టీ అండ్ హెల్తీ. ఒక్కసారి తిని చూడండి.